మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. రేపు తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని ఒక ఆర్డినరీ వ్యక్తి లేదా మామూలు ముఖ్యమంత్రి లేకపోతే గత ముఖ్యమంత్రి కంటే తక్కువ తెలివితేటలు ఉన్నాయని ఎవడన్నా అనుకుంటే అంతకంటే పప్పులా కాలేసేటటువంటి పని ఇంకొకటి లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆమె ఆరోగ్యం సహకరించకపోయినా ఏమైనా సోనియా గాంధీ సమక్షంలోనే ఈ 10 సంవత్సరాల వేడుకలు జరుగుతాయి. సోనియా గాంధీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటటువంటి ధైర్యము కేసీఆర్కు ఉందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు సోనియా గాంధీని మోసం చేసినందుకు మోసం చేసిన అంటున్నారా? అంటే నేనేమంటున్నా, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. సోనియా గాంధీ కేసీఆర్ను మోసం చేసిండా, కేసీఆర్ సోనియా గాంధీని మోసం చేసిండా అనే విషయం ఇక్కడ చర్చ కాదు. కానీ సోనియా గాంధీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటటువంటి ధైర్యం అనేటటువంటిది కేసీఆర్కు లేదు అనేటటువంటిది వాస్తవం. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఆయన కేసీఆర్గా ఒక ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటికీ సీసీటీవీ ఫుటేజ్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఇదే సోనియా గాంధీని కాళ్ళు మొక్కినటువంటిది కూడా ఇప్పటికీ ఆమె యొక్క సాక్ష్యాధారాలు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానేటటువంటి విషయాలు కూడా ఆమె యొక్క చెవులలో ఇప్పటికీ కూడా మారుమోగుతూనే ఉంటాయి. కానీ ఇక సోనియా గాంధీ అనేటటువంటి అంశాన్ని పూర్తిగా తెరమరుగు పెట్టి ఈ 10 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి ఈ యొక్క విశృంఖలమైనటువంటి నీ యొక్క జుగుప్సాకరమైనటువంటి చర్యలన్నీ సోనియా గాంధీ చూసిన తర్వాత ప్రపంచంలో మోసగాళ్ళు ఉంటారు కానీ ఇంతకంటే మించిన మోసగాళ్ళు బహుశా ఆమె జీవితంలో చూసి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంత మోసం చేసేవాడు ఉండడు. కాబట్టి ఇక్కడ ఈ సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని అయితే నేను వ్యక్తం చేయడానికి సాహసం చేయటం లేదు. సరే ఇవన్నీ జరుగుతుండొచ్చు కానీ బట్ సోనియా గాంధీకి ఈ 10 సంవత్సరాల సందర్భంగా, ఎందుకంటే సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదు, సుష్మా స్వరాజ్ లేకపోతే తెలంగాణ రాదు. ఈ రెండైతే వాస్తవం. అది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఆ రోజు బీజేపీ సహకరించకపోయినా రాదు, బీజేపీ సహకరించిన మాత్రాన తెలంగాణ వచ్చేది కాదు. సోనియా గాంధీ కమ్ వాట్ మే ఏదైనా కానీ మనం చేసేద్దాము అని అనుకున్న అది తప్పుడు నిర్ణయం కావచ్చు పార్టీ పరంగా, లేదా జాతీయ స్థాయిలో అది కరెక్ట్ నిర్ణయం కావచ్చు బట్ తెలంగాణ ప్రజల పరంగా మనకు ఇది మంచి నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా సోనియా గాంధీని నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా సన్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చినా పోయినా రాకున్నా దానికి అప్పటికి ఏదో ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ మధ్యలో చాలా విషయాలు ఉంటాయి. కేసీఆర్కు ఆల్ ఆఫ్ సడన్ జ్వరం వస్తుంది. కేసీఆర్ జ్వరం అనేటటువంటిది కేసీఆర్ చేతిలో ఉండదు, ప్రకృతి చేతిలో ఉండదు. కాబట్టి రేపు సోనియా గాంధీ వచ్చిన రోజు ఖచ్చితంగా ఆయనకు జ్వరం వస్తుంది. కాబట్టి జ్వరం వచ్చిన సందర్భంలో ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్టి ఆడికి పోలేకపోవచ్చు. అట్లా చెప్తారంటున్నారా మీరు? 100%. నేనేమంటున్నా కేటీఆర్ నేనేమంటున్నా ఈ 10 సంవత్సరాల కాలంలో ఆన్ రికార్డ్ ఐఎమ్ సెయింగ్ 100 సార్లు కేసీఆర్కు జ్వరం వస్తే దాంట్లో 90 సార్లు అబద్ధపు జ్వరము, 10 సార్లు మాత్రమే నిజమైన జ్వరము. మీరు కావాలంటే టేక్ ఇట్ గ్రాంటెడ్. కాబట్టి అది పెద్ద విషయం కాదు. బట్ దాంట్లో అయ్యా రాకపోతే అమ్మ సాగుతుందా? ఇప్పుడు ఒక బాపనయ్య రాలేదు, పబ్లిక్ నారాజ్ అవుతారు. వస్తాడేమో అని నారాజ్ అవుతారు. రాకపోతే చాలా సంతోషిస్తారు. నా దృష్టి అయితే ఆయన రాకపోవడం మంచిది. మై అడ్వైస్ ఈజ్ నాట్ టు కమ్, లెట్ ఇట్ బి. ఇంకా మరిన్ని వార్తలు, చాలా విషయాలు అసలు ఈరోజు మనం చర్చలో భాగంగా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సంక్షోభం కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 2.11 లక్షల కోట్ల డివిడెండ్ అండ్ అట్లనే ఆర్బీఐ చరిత్రలోనే అత్యధికం. బ్యాంకు కేంద్ర బోర్డు భేటీలో నిర్ణయం. ఆర్థిక రంగం బలోపేతం నేపథ్యంలో భారీ డివిడెండ్కు ఆమోదం. ద్రవ్యలోటు లక్ష్య సాధనలో కేంద్రానికి ఉపయోగపడుతున్న నిధులు.
ఇక్కడ మనము ఓపెన్ చేయమంటారా సెకండ్ వదలతో అవసరం లేదు. యా ఇక్కడ సంక్షోభంలో పంచాయతీలు చూస్తాం. ఇంతకు ముందే మనము మెయిన్ పేజీలో ఈ రాష్ట్రం చేసినటువంటి దగులుబాజీ ద్రవ్య విధానానికి సంబంధించినటువంటి గత చరిత్ర చూసినాం. అంటే అప్పుల విషయంలో కానీ, నిధుల ఖర్చు విషయంలో కానీ, తర్వాత ఏ విధమైనటువంటి 2,70,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 2,00,000 కోట్లు కూడా దాటినటువంటి పరిస్థితి, ఇవన్నీ మనం చూసినాం. ఇక్కడ ప్రస్తుతము మనము గమనిస్తుంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎందుకంటే అత్త కోడలికి చెప్పేటప్పుడు ముందు అత్త ఆచరించాలి. కాబట్టి ఈ యొక్క నిర్మలా సీతారామన్ కానీ, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి అరుణ్ జైట్లీ కానీ, ఈ యొక్క ఆర్థిక విధానాల లోపల ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి